शुद्धोदकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ज्येष्ठाय नमः। तं यज्ञं बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ता साध्या ऋषयश्च ये असौ यस्ताम्रो अरुणभूत बभ्रुसु मङ्गलः ये चेमागं रुद्रा अभितो दिक्षु श्रिता सहस्रसो वैशाखं हेडयीमहे। श्रीभवानी शङ्कर स्वामिने नमः। वस्त्रयुग्मं समर्पयामि। श्रेष्ठाय नमः। तस्मात् यज्ञात् सर्वभूतः समृतं वृषधाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उत ప్రాథమికంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా లేకపోతే విష్ణుమూర్తి ఏమిటి, లేకపోతే ఏదో ఒక మంత్రం ఏమిటి, లేకపోతే ప్యూర్ కాన్షియస్నెస్ అంటే జనరల్ గా సాధనలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాథమిక ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చిన్నగా 2 పేరాల్లో మనకి సమాధానం దొరుకుతుంది. వరల్డ్ వెబ్సైట్ లోనే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో మన క్వశ్చన్ సంబంధించినటువంటి వర్డ్స్ దానికి సంబంధించి ఉత్తరాలు ఏం చెప్తాను అక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఆ విషయానికి సంబంధించి ఏం చెప్పారన్నది అక్కడ అట్లా ఒక ఏర్పాటు చేశారు. అట్లాగే అక్కడ అన్ని దేశాల వారీగా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏంటి తెలియాలి అంటే ప్రతి సంవత్సరం ఒక యాక్టివిటీ తయారు చేస్తారు. 2023లో జరిగినటువంటి యాక్టివిటీ రిపోర్టు మనకి పేపాల్ తీసుకొస్తారు. అట్లాగే 2024లో జరిగే యాక్టివిటీ రిపోర్ట్స్ రేపు వచ్చే పేపాల్ రిపోర్ట్స్ ఇస్తారు. ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక యాక్టివిటీ రిపోర్ట్ తయారు చేస్తారు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీ రిపోర్ట్ లో అన్ని దేశాలు ఏ గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు దేశాల వారీగా ఇందులో చెప్పబడి ఉంటాయి. అట్లాగే ఒక్కొక్క గ్రూప్కి ఈ యాక్టివిటీ రిపోర్ట్ లో కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. వారు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా
ఇక్కడ ఫోటోలుగా పెట్టి అట్లా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడాను విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. ఈ యాక్టివిటీ రిపోర్ట్ ఫిజికల్ కాపీగా అవైలబుల్గా ఉండదు. కొన్ని ఫిజికల్ కాపీస్ చేసి మిగతావన్నీ కూడాను వరల్డ్ ట్రస్ట్ యొక్క వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో క్రమం తప్పకుండా యాక్టివిటీ రిపోర్ట్ ఆసక్తి కలిగిన వాళ్ళంతా కూడాను యాక్టివిటీ రిపోర్ట్ ఆన్లైన్ లో చెప్పుకోవచ్చు. ఒకసారి సైడ్ ఇవ్వండి అందరూ. ఏం చేస్తుంటాం అంటే అన్నం తింటం లేదు అంటే యాంటీబయోటిక్ తింటాం, కాళ్ళలో ముళ్ళు కూర్చుందంటే ఏదో హైపరికం వేయంటాం. ఇలాగ మనం ఆ మందుకి ఆ బాధకి లింక్ పెట్టి వేసేస్తూ ఉంటాం. కానీ అది కాక హోమియోపతిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనిషిని బట్టి మందు వేయమన్నారు. మనిషిని బట్టి మందు వేయండి. వస్తే ఆ మనిషి నాకు ఇక్కడ కురుగు ఉందండి అంటే నిన్న మా దగ్గరికి వచ్చేవాడు నాకు ఇక్కడ దురదిస్తుందండి, మీరు వైద్యం వేయాలని పెద్ద గొడవ పెట్టాడు. ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది, బొమ్మంటే పోయాడు కాదు. వచ్చి దురద వాడికి అర్జెంటుగా అందేసేయాలి. ఆ దురద ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటి ప్రాముఖ్యత ఈ హోమియోపతిలో. తర్వాత వాడి యొక్క మనస్సు, వాడి యొక్క తీరు, వాడు వేసిన బట్టలు, వాడు మాట్లాడే మాటలు, వాడు చేసే ఉద్యోగం, వాడి అలవాట్లు, ఇవన్నీ కూడా తీసుకుంటేనే మనకి సరైనటువంటి వైద్యం దొరుకుతుంది. లేకపోతే దొరకదు. మీరు ఎన్ని పొట్లాలు వేసినా సరే, ఎంతమందికి మనం వైద్యం చేసినా సరే, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ 8 పొట్లాలు వేసుకో 2 గంటలకు ఒకటి ఏముంది వచ్చి పంచదార మాత్రలే కదా తినేస్తారా. అదే 8 పొట్లాల్లోనూ 7 పొట్లాలు తీసేసి ఒక పొట్లం వేస్తే తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఆయన హనుమాన్ పట్టుకున్నటువంటిది మనిషి ప్రవర్తన, ప్రవృత్తి, ఆయన పట్టుకున్న వేషం. హనుమాన్ దాంట్లో ఆయన లైఫ్ హిస్టరీలో రాశాడు, ఆడవాళ్ళు ఈ దుస్తులు వేసుకోవాలి, మగవాళ్ళు ఈ దుస్తులు వేసుకోవాలి, పిల్లలకి ఈ దుస్తు వేయాలి, అది కూడా చెప్పాడు. తర్వాత కాళ్ళకి పిల్లలకి చెప్పులు లేకుండా నడవమన్నాడు. ఇప్పుడు మనకి పిల్లలకి పుట్టుగానే చెప్పులు వేసేస్తాం. ఎందుకు వేసేస్తాం? కాళ్ళు గట్టిపడవు, దాంతో కాళ్ళు వంకర అవుతూ ఉంటాయి, ఇది అవుతుంటాయి, నిలబడరు సరిగాను. ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా హనుమాన్ తన పుస్తకంలో రాసుకున్నాడు. రాసుకోవడం కాదు, మనకు రాసిచ్చాడు. అంచేత హనుమాన్ ఇచ్చినటువంటి హోమియోపతి చాలా చక్కటి హోమియోపతి వైద్యం అది. ఆ వైద్యాన్ని కనుక మనకు పట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మన ఇంట్లో వాళ్ళకి కానీ, పక్క వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ ఎవరికి ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళక్కర్లేదు. కానీ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచే వస్తూ ఉంటారు. ఓ 2 ఏళ్ళు ఇంగ్లీష్ వైద్యం చేసుకుని అప్పుడు ఇక్కడికి వస్తారు. అప్పుడు ఆయనకి మనం వైద్యం చేయాలి. అంటే మన వైద్యం 2 ఏళ్ళ తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత వైద్యం చేయాలి. అలా కాకుండా హనుమాన్ ఏం చేశాడంటే చక్కటి ప్రిన్సిపల్స్ అన్నీ ఇచ్చాడు. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం వేసుకోవాలి. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం మాస్టర్ గారు
ఆర్గనాన్ పుస్తకంలో మొట్టమొదటి పేజీలోనే రాశారు. ఆ తర్వాత ఆర్గనాన్ పుస్తకంలో రాశారు. ఇది 2 భాగాలుగా ఉంది. ఒకటి ఆర్గనాన్, 2 మెడియా మెడికా. మెటీరియా మెడికాలో ఏమో మందులు ఉంటాయి, దీంట్లో ఏమో ఎలా వేయాలో అవి ఉన్నాయి. ఎలా వేయాలో అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు వేయాలి, ఏముంది వేయాలి అనేటువంటిది అది తెలిసిన తర్వాతే ఇది వేయడం. మామూలుగా మనం వేసేస్తున్నామంటే అది దానివల్ల ఉపయోగం లేదు. జ్వరం వచ్చింది ముందేసి, జ్వరంలో చాలా రకాల జ్వరాలు ఉన్నాయి. మొన్న కోవిడ్లో ఎంతోమంది పోయారు, ఎంతోమంది బతికారు కూడా హోమియోపతి వల్ల. చాలామంది బతికారు. అది బాగా దాన్ని పట్టి చదివి అవగాహన చేసుకుని ఆ మనిషిని కూడా అవగాహన చేసుకోవాలి. మనిషిని అవగాహన చేసుకుని ఆ ఆర్గనాల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ అవగాహన చేసుకుని ఈ ప్రిన్సిపల్స్కి తగినట్టుగా మెటీరియా మెడికాలో ఉన్నాయా లేదా అది చూసి వాటి రెండింటికి జత చేసి అప్పుడు మనం అందేయాలి. మనం అలా చేయం, వేసేస్తాం అంతే. ఎడం పక్క అంటే ఇది, కుడి పక్క అంటే ఇది, ఇలాగా ఇటువంటి వైద్యం మనం చేసేస్తుంటే చాలా తప్పది. మాస్టర్ గారు చాలా కోప్పడేవారు, ఏమిట్రా ఈ దేశం అని. ఒక బాగా ఆరితేరిన వైద్యుడు మన గ్రూపులో ఆయన అప్పుడు లేరనుకోండి, ఒకసారి వాడికి మోకాళ్ళు నొప్పులు అవి వచ్చేవి. వచ్చినప్పుడు వాడికి క్యాలికార్ వేశారు, ఆయన వేసి పంపించారు. మర్నాడు మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఎవరు రాయి క్యాలికార్ వేసింది అని. నేనండి అన్నాడు. బుద్ధి లేదా, రొమాటిజంకి క్యాలికార్ వేస్తావా, వీడని వీల్లేదు, వీడు చదువుకో అన్నారు. ఇలా అందరినీ పట్టి పైకి హక్కొచ్చారు. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తూ పక్కవాడు ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడో అది కూడా చూసేవారు. నేనే ఒకసారి ఆయన 200 పొటెన్సీలో వేశాను, ఆయనేమో 6 పొటెన్సీ వేయాలని అనుకున్నారు. ఆయన ఊళ్ళో లేరు, అప్పుడే వెళ్ళిపోయారు ఎక్కడికో. ఈవిడేమో 10 రోజుల్లోగా రానుంది. 10 రోజుల్లోగా రానంటే 6 పొటెన్సీ ఏం పని వస్తుంది, 200 పొటెన్సీ వేద్దాం అనుకున్నాను. అంటే మన ఇది మెదడు అంతే పనిచేస్తుంది. 6 పొటెన్సీ ఎంత పనిచేస్తుందో 200 పొటెన్సీ కూడా అలాగే వస్తుంది. ఇది ఎవరు వేసారన్నారు ఆయన వచ్చి కూర్చుని. ఈయన వేసారండి అంది ఆవిడ. పక్కన ముందు ఇంకా ఆయన వెళ్ళిపోలేదు. ఏమై ఊళ్ళో వాళ్ళందరూ 6 పొటెన్సీ వేసి మిరాకిల్స్ చేస్తున్నారు, నువ్వేమిటి 200 పొటెన్సీ వేసావు, ఏమిటి తప్పు కదా, ఎందుకు వేసావు? ఇంకా ఆయన ప్రారంభం చేస్తే
మాస్టర్ సివివి గురు పూజ మహోత్సవంలో 3వ రోజు కార్యక్రమం పూర్తయింది. రేపు ఉదయం కార్యక్రమం 5:20 నుంచి 5:45 వరకు శ్రీ గణపతి పూజ సోదరు శ్రీ డి భరత్ దంపతి నిర్వహిస్తారు.